ఇది చాలా రోజుల నుంచి కోరిక సార్ ఇది. మౌన సంయమనం చేయాలని. ఇంత ముందర 1 డే చేశాను. కానీ 1 డేకి నేను ఉండలేకపోయాను, మాట్లాడేసేదాన్ని. ఈసారి చాలా బాగా ఉండగలిగాను సార్. మీరు ఆశీర్వదిస్తుంటే అసలకి నేను కూర్చొని చేస్తూ ఉంటే నేనే చాలా హైట్ అయిపోయాను. చాలా హైట్ అయిపోయి నేనే శివుడిలాగా అయిపోయాను అన్నట్టు, అంత హైట్ అయిపోయాను. హైట్ అయిపోయి నేనే ఆశీర్వదించే ఇస్తున్నాను అందరికీ అని, అభయం నేనే ఇస్తున్నాను అనిపించింది సార్. చాలా బాగుంది. అప్పుడు ఎనర్జీస్ కూడా చాలా బాగున్నాయి. ఉమ్, అభయం మనమే ఇస్తున్నామా అనిపించింది. ఆ, మౌన సమయం చేయడం చాలా కష్టం అనుకున్నాను, కానీ మీ వల్ల బాగా ఈజీగా చేయగలిగాను సార్. థ్యాంక్ యూ సార్. ఇది మౌనంలో చాలా బాగా ఆ, అని తెలుసుకునేదానికి అవకాశం కలిగించింది సార్ మౌనం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నా పేరు లక్ష్మీ ప్రవీణ, నేను నెల్లూరు నుంచి. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. అంటే నేను దగ్గర దగ్గర పోయిన సంవత్సరం గురు పౌర్ణమి నుంచి ఉన్నాను మీ దగ్గర. మీ క్లాసులు వింటున్నాను. ఆ, నాకు అసలు నిరాహార అంటే చాలా చాలా ఇష్టం. ఆ నిరాహారాలు ఇప్పుడు కూడా ఈ 6 days నిరాహార చేశాను. ఆ నిరాహార నేను ఏమేమి చేయాలనుకున్నానో అన్ని కోర్సులు మీ దగ్గరకు వచ్చాక చేసేసానన్ని. అది ఆశీర్వాదం బలం కూడా ఉంది మీది. ఉమ్, నిరాహార చేసిన తర్వాత చాలా ఒకసారి నిరాహార చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి చేశాను. లక్ష్మీ సమయం 2 times చేశాను. మళ్ళా 11 days నిరాహార చేశాను. అన్ని కోర్సులు మీ దగ్గర చేశాను సార్. అది ఆశీర్వాద బలమే అనుకోవాలి. అనుకున్నాను మీరు ఎప్పుడైతే మీ నోట్ల నుంచి వచ్చిందో మౌనం అనంగానే ఇంకా నా కోరిక తీరిపోయింది అనుకున్నాను నేను. ఓకే, నేను చేసేస్తాను, ఎన్ని రోజులు చెప్పినా పర్వాలేదు అనుకున్నాను. మీరు 6 days చెప్పారు. ఓకే అనుకున్నాను. ఇంట్లో వాళ్ళకి చెప్పాను సార్ ఇట్లా అని. ఇంకా మా అమ్మగారు మా వారు ఉన్నారు, వాళ్ళే చూసుకున్నారు. ఇంకా నేను మాట్లాడాల్సిన అవసరం రాలేదు ఆ పెద్దగా. కానీ లోపల ఇంకా ఆలోచనలు వస్తే మీరు చెప్పారు కదా 1 2 3లు 21 నుంచి కిందకి, నుంచి పైకి, పై నుంచి కిందకి అనుకోమరా, అది చేస్తున్నాను, ఖచ్చితంగా పాటిస్తున్నాను. మళ్ళీ ఆలోచనలు వచ్చేటప్పుడంతా ఇంకా మీరు మీ ఎదురుగా కూర్చున్న కూడా ఒక్కొక్కసారి ఆలోచనలు వస్తుంటే నేను ఇంకా శ్వాస గట్టిగా పీల్చుకోవడం చేశాను. గట్టిగా పీల్చుకొని వదలడం అట్లా చేశాను. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తున్నాయి కొంచెం కొంచెం. కానీ అది కంపల్సరీగా చేస్తాను అనమాట. ఇంకా నిరాహారాల్లో ఉన్నందువల్ల ఇబ్బంది అనిపించలే. నేను వంట ఇంట అంతా పనులు చేసుకున్నాను, కానీ ఏమి ఇబ్బంది అనిపించలే. ఇది మటుకు సార్, మీ ఎదురుకు కూర్చొని ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు నాకు అసలుకి నేనే ఎంతో హైట్ అయిపోయి, నేనే ఆ శివుడిని అయిపోయి, నేనే ఆశీర్వదించినట్టు అనిపించింది అనమాట. ఆ భావం కూడా నాకు అసలుకి విశ్వంలో అందరినీ కూడా, చెట్ల దగ్గర నుంచి మనుషులు, చెట్లు, నదులు, సముద్రము, సూర్యచంద్రులకి అందరికీ ఆశీర్వదించినట్టు అసలుకి అది అనిపిస్తూ ఉంటే, అసలు ఎంత హైట్ అయిపోయినా, ఎంత ఎనర్జీ వచ్చేసిందో అసలుకి. నేనే చాలా అయిపోయి నేనే అందరినీ ఆశీర్వదిస్తున్నాను అనిపించింది అనమాట. అది నాకు చాలా చాలా సంతోషం వేసింది. అంటే ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది అని అనిపించింది సార్. అసలు పూర్తిగా మౌనంలో ఉంటే ఇంత బాగుంటుందా అని. చాలా బాగుంది సార్. అన్ని ఏ కోర్సు మొదలు పెట్టినా నేను ముందర నేను 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 అనుకుంటాను అనమాట. నేను ఉండాలి అని. అది చాలా బాగా జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. అది ఈ కోర్సులను చేయించి మమ్మల్ని కొంచెం చేయగలిగేటట్టు చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ గురించి. రైట్. ఓకే, గుడ్. నా దగ్గర మాట్లాడలేదు సార్ ఈరోజు. నేను అసలు మాట్లాడలేను అనుకునేదాన్ని. ఈరోజు మాట్లాడిచ్చేసారు మీరు. రైట్. నమస్తే అండి. థ్యాంక్ యూ.